ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముని విగ్రహం ఫోటోలు లీక్ అవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ప్రాణప్రతిష్ఠ జరగకుండా మూల విరాట్ ఫోటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గత పరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదన్నారు. ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫోటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలని గట్టిగా కోరారు. ప్రాణప్రతిష్ఠ జరగనున్న బాలరామునికి సంబంధించి 2 ఫోటోలు వెలుగు చూశాయి. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్ఠకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్ ను వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలను కేంద్రం సూచించింది. అయోధ్య రామునికి దేశ విదేశాల నుండి వినూత్న కానుకల వరద కొనసాగుతూనే ఉంది. వీటిలో భాగంగా ఏకంగా 1265 కిలోల లడ్డు, 400 కిలోల తాళం అయోధ్య చేరాయి. లడ్డూను హైదరాబాద్ కు చెందిన నాగభూషణం రెడ్డి అనే భక్తుడు, తాళాన్ని యూపీలోని అలీఘట్ కు చెందిన సత్యప్రకాష్ శర్మ దంపతులు తయారు చేయించారు. శర్మ ఇటీవలే మరణించారు. తాళాన్ని రామునికి సమర్పించాలంటూ చివరి కోరికగా కోరారు. ఆ మేరకు ఆయన భార్య దాన్ని అయోధ్య చేర్చారు. దీన్ని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద తాళంగా చెబుతున్నారు. తాళాల తయారీకి అలీఘడ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. 25 మంది 3 రోజుల పాటు శ్రమించి లడ్డూను తయారు చేసినట్టు నాగభూషణం రెడ్డి తెలిపారు. ఇది నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందంటున్నారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక ప్రసాదాలు అలరించనున్నాయి. తెఫ్లా, బాదం మిఠాయి, మటర్ కచోరీ తదితరాలను బాలరామునికి నివేదిస్తారు. అనంతరం వాటిని తిరుమల శ్రీవారి లడ్డూలు, 1265 కిలోల భారీ లడ్డూలతో పాటు దేశ నలుమూలల నుండి వచ్చిన ఇతర ప్రసాదాలను భక్తులకు అందిస్తారు. మరొక వైపు బాలరాముని నివేదిక కోసం లక్నో నుండి చప్పన్ భోగ్ 56 రకాల భోజన పదార్థాలతో కూడిన వెండి థాలీ కూడా అయోధ్యకు చేరింది. ప్రాణప్రతిష్ఠ సమీపిస్తున్న వేళ అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చేసిన హెచ్చరిక అలజడి రేపుతోంది. హింసాత్మక ప్రతీకారం తప్పదని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో హెచ్చరించడంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలు పరిస్థితిని డేగ కళ్లతో గమనిస్తూ ఉన్నాయి. ಅಯೋಧ್ಯೆಗೆ ವಿಶ್ವದ ಅತಿ